పిఎఫ్‌బిఆర్ అంటే ఏమిటి? సాధారణంగా అణు రియాక్టర్లు ఇంధనాన్ని ఖర్చు చేసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. కానీ ఈ బ్రీడర్ రియాక్టర్ ఒక మ్యూజిక్ లాంటిది. ఇది విద్యుత్తును తయారు చేస్తూనే తాను వినియోగించుకునే దానికంటే ఎక్కువ ఇంధనాన్ని తిరిగి ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక లీటర్ పెట్రోల్ కొట్టి బండి నడిపితే ప్రయాణం ముగిసేసరికి ట్యాంకులో 2 లీటర్ల పెట్రోల్ తయారవడం అన్నమాట. ఇందులో యురేనియం మరియు ప్లూటోనియం కలిపి ఎంఓఎక్స్ మిక్స్డ్ ఆక్సైడ్ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. కూలెంట్ సాధారణ రియాక్టర్లో నీటిని వాడతారు. కానీ ఇందులో సోడియం సోడియంను కూలెంట్‌గా ఉపయోగిస్తారు. ఇది వేగంగా ప్రవహిస్తూ అత్యధిక ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. న్యూట్రాన్లు న్యూట్రాన్లు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అందుకే దీనిని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని అంటారు. భారతదేశానికి ఇది ఎందుకు ముఖ్యం? భారత అణు పితామహుడు హోమీ జహాంగీర్ బాబా గారు ఇది 3 దశల అణు కార్యక్రమం. ఇది రెండో దశ. మన దేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నాయి, కానీ థోరియం నిల్వలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఈ పిఎఫ్బిఆర్ ద్వారా మనం థోరియంను ఉపయోగించి విద్యుత్ తయారు చేసే మూడో దశకు చేరుకుంటాం. ఇది పూర్తయితే భారతదేశం వేల సంవత్సరాల పాటు సరిపడా క్లీన్ ఎనర్జీని సొంతంగా తయారు చేసుకోగలదు. రష్యా తర్వాత ఈ సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసుకున్న రెండో దేశం మన భారతదేశమే. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మన శాస్త్రవేత్తలకి కృషికి ఒక పెద్ద సల్యూట్. మన దగ్గర యురేనియం తక్కువ, కానీ థోరియం చాలా ఎక్కువ. ప్రపంచ నిల్వల్లో దాదాపు 20% మన భారతదేశంలోనే ఉంది. ఈ రియాక్టర్ థోరియంను ఇంధనంగా మార్చే మూడవ దశకు ఒక వంతెనలాగా పనిచేస్తుంది. మేక్ ఇన్ ఇండియా. దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భవానీ మరియు ఐజీకార్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇందులో 200లకు పైగా భారతీయ పరిశ్రమలు భాగస్వామ్యమయ్యాయి. ముఖ్యంగా దీని ఉపయోగాలు: అధిక విద్యుత్ ఉత్పత్తి. ఇది దాదాపు 500 మెగావాట్ల విద్యుత్ నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది లక్షలాది ఇళ్లకు వెలుగునిస్తుంది. ఇంధనపు పునరుత్పత్తి. ఖర్చు చేసే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ప్లూటోనియంను తయారు చేస్తుంది. దీనివల్ల ఇంధనం అయిపోతుందనే భయం ఉండదు. అణు వ్యర్థాల తగ్గింపు. సాధారణ రియాక్టర్లతో పోలిస్తే ఇందులో రేడియోధార్మిక వ్యర్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది. స్థిరమైన విద్యుత్. సౌర పవన విద్యుత్ లాగా కాకుండా ఇది వాతావరణంతో సంబంధం లేకుండా 24/7 విద్యుత్తును అందిస్తుంది. ప్రపంచ ర్యాంకింగు మరియు స్థానం. ప్రపంచంలో రెండవ దేశం. వాణిజ్య స్థాయిలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ టెక్నాలజీ కలిగిన దేశాల్లో భారత్ ప్రపంచంలోనే రెండో దేశంలో ఉంది. ప్రస్తుతం రష్యా మాత్రమే ఈ టెక్నాలజీలో మనకంటే ముందు ఉంది. అగ్రదేశాల కంటే ముందు అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలు కూడా ఇంకా ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో విజయవంతం చేయలేకపోయాయి. కానీ భారత్ 2026 ఏప్రిల్ 6న దీన్ని సాధించి గ్లోబల్ లీడర్గా ఎదిగింది. న్యూక్లియర్ పవర్ హౌస్ అణు రియాక్టర్ల నిర్మాణంలో ప్రస్తుతం చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ మరియు రష్యా తర్వాతి స్థానంలో ఉన్నాయి. క్రిటికాలిటీ. 2026 ఏప్రిల్ 6 రాత్రి 8:25 ఈ రియాక్టర్ తన మొదటి క్రిటికాలిటీని, అంటే స్థిరమైన అణుచర్యను సాధించిందని చెప్పవచ్చు. లిక్విడ్ సోడియం. ఇది సుమారు 500 డిగ్రీ వద్ద వేడిని మోసుకెళ్తుంది. ఇది టెక్నాలజీ పరంగా చాలా పెద్ద సవాలు. భారతదేశం రూపొందించిన ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పిఎఫ్బిఆర్ అత్యంత అధునాతనమైనది అయినప్పటికీ దీని నిర్మాణం మరియు నిర్వహణలో మన శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్లు: లిక్విడ్ సోడియం నిర్వహణ. సాధారణ రియాక్టర్లో నీటిని వాడతారు, కానీ ఇందులో లిక్విడ్ సోడియంని వాడతాం. ఈ సోడియం గాలికి తగిలితే మండుతుంది, నీరు తగిలితే పేలుతుంది. కాబట్టి ఇది ఎక్కడా లీక్ అవ్వకుండా చూడడం అత్యంత కఠినమైన పని. దీనికోసం ప్రత్యేకమైన డబుల్ వాల్ట్ పైపులు మరియు అత్యంత సురక్షితమైన సీలింగ్ వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మెటీరియల్ మన్నిక. రియాక్టర్ లోపల ఉష్ణోగ్రత మరియు న్యూట్రాన్ల వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. సాంకేతిక సంక్లిష్టత. ఈ టెక్నాలజీ ప్రపంచంలో చాలా తక్కువ దేశాల దగ్గర మాత్రమే ఉన్నది. అగ్రరాజ్యాలు ఈ సాంకేతికతను భారత్కు ఇవ్వడానికి నిరాకరించాయి. మనకు ఎటువంటి బయటి సహాయం అందలేదు. దీనివల్ల మన శాస్త్రవేత్తలు ప్రతి చిన్న విడిభాగాన్ని కూడా సొంతంగా ఇండిజీనియస్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల సమయం ఎక్కువ పట్టింది. ప్రాజెక్టు జాప్యం మరియు వ్యయం. 2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అనేక సాంకేతిక పరీక్షలు మరియు భద్రతా కారణాల వల్ల దీని నిర్మాణానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. అయినప్పటికీ భద్రతా విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని పూర్తి చేశారు.
కంట్రోల్ అండ్ సేఫ్టీ. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగం ఎక్కువ ఉండడం వల్ల రియాక్షన్ను కంట్రోల్ చేయడం చాలా వేగంగా జరగాలి. ఏ మాత్రం పొరపాటు జరిగినా అది ప్రమాదకరంగా మారుతుంది. దీనికోసం మల్టీ లేయర్ సేఫ్టీ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ షట్డౌన్ మెకానిజంను ఏర్పాటు చేశారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మన భారతీయ శాస్త్రవేత్తలు వెనుకడుగు వేయకుండా పిఎఫ్బిఆర్ను విజయవంతం చేశారు. అందుకే ఈరోజు అణుశక్తి రంగంలో భారత్ ఒక గ్లోబల్ లీడర్గా నిలిచింది. ఇందుకు కృషి చేసిన శాస్త్రవేత్త అందరికీ సల్యూట్. ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న పిఎఫ్బిఆర్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ గురించిన మరింత సమాచారాన్ని నెక్స్ట్ వీడియో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.